మంగళగిరిలో వివిధ సాంప్రదాయాలకు సంబంధించిన శ్మశానాలను మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్నారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మంత్రి నారా లోకేష్ ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా పాత మంగళగిరిలోని హిందూ శ్మశాన వాటికను మహాప్రస్థానంగా అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. ఫీనిక్స్ గ్రూప్ సహకారంతో 3 కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టిన ఈ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మహాప్రస్థానంలో 4 చితివేదికలు, వేచి ఉండే గదులు, అన్నదాన హాల్, మహిళలు పురుషులకు ప్రత్యేక వాష్రూమ్లు, మార్చురీ, విశాలమైన వాహన పార్కింగ్, చెక్క నిల్వ కేంద్రం, కర్మకాండల గదులు, పక్షులకు ఆహార ప్రదేశం, సుందరమైన ల్యాండ్స్కేపింగ్ తో పాటు అంతర్గత రహదారులు ఏర్పాటు చేశారు. కేవలం అంతిమ సంస్కారాల ప్రదేశంగా కాకుండా బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేలా ఈ మహాప్రస్థానాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో పలుచోట్ల శ్మశాన వాటికల అభివృద్ధి పనులు పూర్తి కాగా మరికొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. ప్రజల జీవితంలో అవసరమైన ప్రతి అంశాన్ని గుర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్న మంత్రి నారా లోకేష్ కృషిని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.